everyone, welcome back to Study with Joshna. ముందుగా నా ఛానల్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి thank you so much. Today I am here to tell you something about interesting topic. Now we discuss about MEC group. MEC group అంటే ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఈ వీడియోలో MEC గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో డోంట్ స్కిప్ ద వీడియో. వాట్ ఈజ్ MEC? ముందుగా MEC అంటే ఏంటో తెలుసుకుందాం. MEC అంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఈ గ్రూప్లో మెయిన్లీ బిజినెస్, బ్యాంకింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్, మేనేజ్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ ఫీల్డ్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకునే స్టూడెంట్స్ కోసం. మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండి బిజినెస్ వరల్డ్లో కెరియర్ చేయాలనుకునే స్టూడెంట్కి MEC ఈజ్ ఎక్సలెంట్ ఆప్షన్. అండ్ సబ్జెక్ట్స్ ఇన్ MEC. ఇప్పుడు MECలో ఉండే సబ్జెక్ట్స్ చూద్దాం. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, కమర్షియల్ మ్యాథ్స్ వంటి టాపిక్స్ నేర్చుకుంటాం. ఎకనామిక్స్లో మనీ, డిమాండ్, సప్లై, ఇన్ఫ్లేషన్, ఎంప్లాయ్మెంట్, ఇండియన్ ఎకానమీ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుంటాం. కామర్స్లో బిజినెస్, అకౌంటింగ్, బ్యాంకింగ్, మార్కెటింగ్, ఎంటర్ప్రినర్షిప్లో వంటి కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఈ సబ్జెక్ట్ ఫ్యూచర్ బిజినెస్కి, కెరియర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తాయి. అండ్ కోర్సెస్ ఆఫ్టర్ MEC. చాలా మంది అనుకుంటారు MEC తర్వాత బీకామ్ మాత్రమే ఉంటుందని, కానీ అది నిజం కాదు. MEC తర్వాత బీకామ్, BBA, CA, CS, CMA, BA ఎకనామిక్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సెస్, డిజిటల్ మార్కెటింగ్ వంటి ఎన్నో కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. మీ ఇంట్రెస్ట్ మరియు కెరియర్ గోల్ని బట్టి చూస్ చేయండి. అండ్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత బ్యాంకర్, అకౌంటెంట్, ఫైనాన్షియల్ అనాలిసిస్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్, ఆడిటర్, కంపెనీ సెక్రటరీ, ఎంటర్ప్రిన్యూర్ వంటి కెరియర్లోకి వెళ్ళొచ్చు. అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రెండింటిలో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ MEC గ్రూప్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. బిజినెస్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఫీల్డ్కి స్ట్రాంగ్ బేస్ ఇస్తుంది. CA, CS, CMA వంటి ప్రొఫెషనల్ కోర్సెస్కి యూస్ఫుల్ అవుతుంది. అనలిటికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ రెండింటిలో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ వాట్ స్కిల్స్ యూ డెవలప్? MEC చదివే స్టూడెంట్కి కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిసిషన్ మేకింగ్, బిజినెస్ థింకింగ్, టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఈ స్కిల్స్ ఫ్యూచర్ కెరియర్లో చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ రిమెంబర్, మ్యాథ్స్ ప్లస్ కామర్స్ కాంబినేషన్ బిజినెస్, ఫైనాన్స్, అకౌంటింగ్ లేదా బ్యాంకింగ్లో కెరియర్ చేయాలనుకుంటే MEC ఒక ఎక్సలెంట్ చాయిస్. బెస్ట్ గ్రూప్ అనేది లేదు, మీకు సూటబుల్ గ్రూప్ మాత్రమే బెస్ట్ గ్రూప్. చాలామంది శాలరీ గురించి అడుగుతారు. శాలరీ అనేది గ్రూప్ మీద కాదు, మీ క్వాలిఫికేషన్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, కంపెనీ, లొకేషన్ మీద ఆధారపడి ఉంటాయి. స్కిల్స్ పెంచుకుంటే కెరియర్ గ్రోత్, శాలరీ రెండు పెరుగుతాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్. ఇంకా ఇలాంటి ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం స్టడీ విత్ జోష్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.